ఏ హీరో ఫ్యాన్స్ అయినా కటౌట్లు కడతారు, లేకపోతే బ్యానర్లు కడతారు. కానీ వీళ్ళేంటండి శుభలేఖలు వేయించారు. శుభలేఖలు వేయించడం ఏంటి, అసలు ఎందుకు వేయించారు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. అంతకంటే ముందు మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా మన మ్యాటర్ లోకి వచ్చేస్తే శుభలేఖలు వేయించింది ఎవరో కాదు, మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్. అసలు వీళ్ళు ఎందుకు వేయించారంటే, గత 2-3 సంవత్సరాలుగా మన స్టార్ హీరోల బర్త్డేలకి వాళ్ళ పాత సినిమాలను అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు. అసలు ఈ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, పోకిరి సినిమాతో అయితే ఈ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఒక 2 సంవత్సరాల క్రితం మహేష్ బాబు గారి బర్త్డేకి ఫ్యాన్స్ అయితే పోకిరి సినిమాని అయితే రీ రిలీజ్ అయితే చేసుకున్నారు. ఇంకా పోకిరి సినిమా తర్వాత జల్సా, ఆరెంజ్, సింహాద్రి, దేశముద్రు, యోగి, బిల్లా లాంటి సినిమాలను అయితే మన స్టార్ హీరోల బర్త్డేలకి అయితే రీ రిలీజ్ అయితే చేసుకున్నారు ఫ్యాన్స్. ఇంకా మనం పాయింట్ లోకి వచ్చేస్తే, లాస్ట్ ఇయర్ మహేష్ బాబు గారి బర్త్డేకి బిజినెస్ మ్యాన్ సినిమాని అయితే రీ రిలీజ్ అయితే చేశారు. ఆ సినిమాకి రికార్డు స్థాయిలో అయితే కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇప్పటికీ తెలుగులో రీ రిలీజ్ చేసిన సినిమాలో బిజినెస్ మ్యానే హైయెస్ట్ గ్రాసర్. మళ్ళీ ఈ సంవత్సరం మహేష్ బాబు గారి బర్త్డేకి లాస్ట్ ఇయర్ లాగా పక్కా మాస్ మూవీ కాకుండా ఈసారి క్లాస్ మూవీని అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు. మొరారి సినిమాని అయితే ఈసారి మహేష్ బాబు గారి బర్త్డేకి రీ రిలీజ్ చేస్తున్నారంట. అయితే ఈ సినిమాలో ఎంజాయ్ చేయడానికి, ఎగిరి గంతులేయడానికి ఏముంటాయని ఫ్యాన్స్ అయితే తెగ గగ్గోలు పెట్టారు. కానీ కాంప్రమైజ్ అయితే అయిపోయారు. కాంప్రమైజ్ అయ్యి ఎలాగైనా ఈ రీ రిలీజ్ ని జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక ఫ్యాన్ ఏం చేశాడంటే, ఏకంగా అసలు మొరారి సినిమా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఆ పెళ్లి సాంగ్. ఆ పెళ్లి సాంగ్ వినపడిన పెళ్లి అయితే మన తెలుగు స్టేట్స్ లో అయితే జరగదు. ప్రతి పెళ్లి క్యాసెట్ లో ఆ సాంగ్ అయితే మ్యాండేటరీ అనే చెప్పాలి. అయితే తిరుపతి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏం చేశారంటే, ఘట్టం లేని వారి పెళ్లి సందడి అని పెళ్లి కార్డులు అయితే ప్రింట్ చేయించారు. ఇంకా దాంట్లో మహేష్ బాబు వ్యాట్స్ వసుంధర అని, ఇంకా ముహూర్తం ఏంటయ్యా అంటే August 9 అని, ఇంకా మనం నిజమైన పెళ్లిలో వేస్తాం కదా, అందరూ వెయిట్ చేసి మన నవదంపతుల్ని దీవించాలని, ఇలాంటివన్నీ అయితే ఆ కార్డులు అయితే వేపించాడు. ఇది చూశాక నాకైతే పిచ్చ క్రేజీగా అయితే అనిపించింది. సినిమా రిలీజ్ కి శుభలేఖలు ప్రింట్ చేయటం ఏంటండి, ఇలాంటి క్రేజీ ఫ్యాన్స్ అందరూ మన టాలీవుడ్ హీరోస్ కే ఉంటారు. ఇంకా మొరారి సినిమా గురించి ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా ఒక 18 నిమిషాలు అయితే కట్ చేస్తున్నారని కృష్ణవంశీ గారు అయితే ట్విట్టర్ లో అయితే చెప్పారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. ఈ సినిమా కాకుండా వేరే సినిమా వేస్తే బాగుందని నేనైతే అనుకుంటున్నాను. కలేజా, అతడు లాంటి సినిమాలు అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ కాదని వాళ్ళు ఎవరో మొరారి సినిమా ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మొరారి సినిమా ఆల్రెడీ ఒకసారి బ్లాక్ బస్టర్ అయిన సినిమాని, మరి రీ రిలీజ్ లో ఇది ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో, లేకపోతే చెతికిలు పడిద్దో చూద్దాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.